మరో బ్రేకింగ్ న్యూస్ అందుంది. మనకి బకాయిలు చెల్లించలేదని పాఠశాలకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన వ్యక్తం చేశాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండల సంకీస గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రధాన గేట్ కు కాంట్రాక్టర్ తాళం వేయడం కలకలం రేపింది. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు గేటు వద్దే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన ఊరు మనబడి కార్యక్రమం కింద 2 ఏళ్ల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం 40 లక్షలతో కొత్త తరగతి గదుల నిర్మాణం, పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులను పూర్తి చేశారు. అయితే బిల్లులు పూర్తిగా చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు. 40 లక్షల్లో ఇప్పటి వరకు కేవలం 7 లక్షలు మాత్రమే అందాయని చెప్పారు. బిల్లుల విడుదల కోసం సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయారు. బకాయిలు చెల్లించే వరకు తాళం తీసే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్ రామనాథన్ స్పష్టం చేశారు. పాఠశాల ప్రారంభమైన తొలి రోజే విద్యార్థుల చదువులకు అంతరాయం ఏర్పడడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రైట్, ఇక బకాయిలు చెల్లించలేదని పాఠశాలకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన అయితే వ్యక్తం చేశాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఫోన్ లైన్ లో. ప్రశాంత్. సుధా, తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం రోజే ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి కాంట్రాక్టర్ తనకు బిల్లులు రాలేదని చెప్పేసి హల్చల్ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామంలో చోటు చేసుకుంది. అయితే గత 2 ఏళ్ల క్రితము కాంట్రాక్టర్ ఆ పనులు చేసి బిల్డింగ్ కట్టాడు. కానీ తనకు రావాల్సిన బిల్లులు రాకపోవడంతో గత ఏడాది కూడా తాళం వేసి నిరసన తెలియజేశాడు. ఆ సమయంలో ఆ ప్రభుత్వ అధికారులు తనకు హామీ ఇచ్చినప్పటికీ కూడా తనకి ఇప్పటికీ బిల్లులు రాలేదని మరోసారి ఈ రోజు కూడా మొదటి రోజు ఆ బిల్డింగ్ కు తాళం వేశాడు. అయితే దీనిపైన వెంటనే స్పందించిన పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగప్రవేశం చేసి కాంట్రాక్టర్ తో మాట్లాడి తాళం అయితే తీపించారు. అయితే అతను కేవలము ఆ బిల్లుల కోసం చేస్తున్నాడా, ఇంకా ఏదైనా ఆ ప్రచారం కోసం చేస్తున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే తనకు రావాల్సిన బిల్లుల ఆలస్యం వెనుక గల కారణాలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే గ్రామ సర్పంచ్, అదేవిధంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు అదేవిధంగా పోలీసులకు విన్నవించారు. ఈ తరుణంలోనే తాను కావాలని కాంట్రాక్టర్ ఒకవేళ బిల్లుల కోసము నిరసన వ్యక్తం చేయాల్సి వస్తే అటు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, ఉన్నతాధికారుల కార్యాలయం వద్ద చేయాలి. కానీ పాఠశాలకు వచ్చి పాఠశాల విద్యార్థుల చదువులతో చెలకబడడం తప్పు అంటూ కూడా గ్రామస్తులు ఆందోళన చేసిన ఘటన కూడా వెంటనే చోటు చేసుకుంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేసి పాఠశాలను యథావిధిగా కొనసాగించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అతనిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తనకు రావాల్సిన బిల్లులు రావాలని కాంట్రాక్టర్ వేడుకుంటున్న పరిస్థితి అయితే ఈ రోజు చోటు చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలం సంకీస గ్రామంలో చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.